హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారే అనుకుంటున్నాను. సో, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసేసి దాదాపు 14 మినిట్స్ ఉండబోతుంది. సో, ఈ 14 మినిట్స్ మీరేమైనా పని చేసుకుంటూ నా బ్లాగ్ని చూడొచ్చు, రెగ్యులర్గా చెప్పేలాగానే. సో, ఈ బ్లాగ్ వచ్చేసి దీంట్లో ఏంటంటే నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఓ డే మొత్తం ఏం చేస్తాను, ఏమేం పని చేస్తాను అనేసి ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు హౌస్ వైఫ్లు అందరూ ఇంట్లోనే ఉంటాం కదా. సో అందరు అడుగుతుంటారు, ఇంట్లోనే కూర్చుంటావు, ఏం చేస్తావు, ఏం పని చేస్తావు, ఖాళీగానే ఉంటావు కదా అని అంటారు. వాళ్ళకందరికీ ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది ఒక హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పని చేస్తుంది అనేసి అర్థమవుతుంది. ఆఫీస్ వాళ్ళకైతే టైంకి వెళ్తారు, టైంకి వస్తారు, ఒక 8 అవర్స్ మాత్రమే పని చేస్తారు. కానీ హౌస్ వైఫ్లు ఎంత పని చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అసలు కొద్దిసేపు కూడా రెస్ట్ ఉండదు. సో దాంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, అది బోనస్ లాగా అన్నమాట, ఇంకా పనులు ఉంటుంది. సో ఈరోజు నేను ఏమేమి పని చేస్తున్నాను అనేసి మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ మా ఆయన వెళ్ళంగానే ఇక కొద్దిసేపు కూర్చొని నేను టీ తాగుతాను. టీ తాగేసేసి కిచెన్ అంతా ఎక్కడక్కడ వంట వండింటాను కదా, అన్నీ కడిగేసేసి కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇక్కడ అన్ని సామాన్లు కడిగేసేసి బయట ఆరడానికైతే పెట్టేసి వచ్చి ఇక్కడ షింక్ అంతా కడుగుతున్నాను. మాది కిచెన్ కౌంటర్ టాప్ కొంచెం చాలా చిన్నదండి. కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, కౌంటర్ టాప్ కూడా చాలా చిన్నది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతే ఉంటుంది. కొన్ని సామాన్లున మరీ ఎక్కువగా గలీజ్గా అనిపించేస్తుంది, అందుకు వంట అవ్వంగానే అప్పటికప్పుడు కడిగేసుకుంటాను. లేదంటే వంట పెట్టే కూడా ప్లేస్ ఉండదు, చాలా చిన్నది కదా. సో అందుకనేసి అప్పటికప్పుడు కడిగేసేసి పెట్టేస్తానన్నమాట. ఇక్కడైతే స్టవ్ కూడా తుడిచేస్తున్నాను. నేను స్టవ్ తుడిచేకైతే మామూలుగా ఇంట్లో లిక్విడ్ చేసుకోనండి, మిస్టర్ మజల్ లిక్విడే వాడతానన్నమాట. ఎందుకంటే అది బాగా క్లీన్గా పోతుంది జిడ్డు అంతా అనేసి. ఇక్కడ నేను స్టవ్ వెనకాల అన్ని సామాన్లు పెట్టినాను కదా, ఏమైనా వంట వండినప్పుడు పోపు వేసినప్పుడు అంతా ఆయిల్ అంతా దానిపైన పడుతుంది. లిక్విడ్ వాడితే కనుక నీట్గా పోదు, లేదంటే విమ్తో రుద్దాల్సి వస్తుంది. అందుకనేసి మిస్టర్ మజల్ అయితే బాగా క్లీన్గా అయిపోతుంది దాంతో. అక్కడైతే కిచెన్లో అదంతా పని అంతా అయిపోయింది, క్లీన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే బెడ్రూమ్లోకి వచ్చేసాను. బెడ్రూమ్లో ఏంటంటే ఈరోజు వార్డ్రూమ్ అంతా క్లీన్ చేద్దామనేసి వచ్చాను. ఏంటంటే కొన్ని బట్టలు అన్నీ పాతగా అయిపోయినాయి, పాతవన్నీ తీసేసేసి ఎవరికైనా ఇచ్చేద్దామనేసి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. దాంతో కూడా బట్టలన్నీ ఎక్కడక్కడ కొంచెం చిందర అయిపోయినాయి. మాది షెల్ఫ్లు పెద్దగా ఉంటాయి కదండి, పక్కన అన్నీ ఇట్లా సెక్షన్ వైజ్ పెట్టింటాను, అయినా అన్నీ కలిసిపోతాయి. అందుకనేసి ఈరోజు ఇది సర్దుదాం అనేసి క్లీన్ చేసుకుంటూ అయితే ఉన్నాను. ఇట్లా చేసుకుంటూ ఉంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు డీప్ క్లీనింగ్ అప్పుడు అంత హెవీగా అనిపించదు. సో అందుకనేసి ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదండి. సో అందుకని నా డ్రెస్సులు, టాప్, లెగిన్స్ అవన్నీ సర్దుకుంటున్నాను డైలీ వేసుకోవడానికి. మామూలుగా ఇప్పుడు సమ్మర్ స్కూల్ హాలిడేస్ కదా, అందుకని నైటీలోనే వేసుకుంటాను, నైటీలోనే ఉంటాను ఇంట్లో అంతా. బయటికి వెళ్ళేది ఉంటే టాపు, లెగిన్స్ వేసుకుంటాను. ఏంటంటే స్కూల్ టైంలో పిల్లలంతా నేనే పికప్ చేసుకోవాలి కదా, అందుకు మళ్ళీ నైటీ వేసేసుకొని వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసేసుకోవడము, అట్లా మళ్ళీ మార్చుకోవడం ఎందుకనేసి స్కూల్ డేస్లో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే కనుక డ్రెస్సులే వేసుకుంటాను. ఇక్కడ అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అన్నమాట. పైన షెల్ఫ్లో అయితే బెడ్షీట్లు అన్నీ అటువైపు పెడుతున్నాను. అవి మళ్ళీ మా అమ్మవి కొన్ని పాత సారీస్ ఉంటే అవి కూడా పైన పెట్టేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, అన్నీ పాతవన్నీ తీసేసి బాగున్నవి మాత్రమే పెట్టేసి ఎంత ప్లేస్ ఖాళీగా అయిపోయింది కబోర్డ్లో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్కూల్ యూనిఫామ్స్ పిల్లలు ఏమైనా వచ్చేస్తే పెట్టకు కూడా ప్లేస్ అయిపోయింది. నేను అక్కడ సర్దేలోపు ఇక్కడ నా పిల్లలంతా పీకి పందిరేస్తున్నారు, అంత పీకేసినారు బుక్స్లు అన్నీ అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాను. అంటే దాంట్లో కూడా పాతవన్నీ తీసేసి పనికిరానివి, పనికొచ్చే బుక్స్లు మాత్రమే కొన్ని నిండినవి తీసేసి బాగున్నవి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఆ బాక్స్లో అయితే మెడిసిన్స్ అవన్నీ పైన షెల్ఫ్లో పెట్టినాను. ఇప్పుడు అది అంతా ఇక్కడ రెగ్యులర్ వాడేకి పెట్టుకుందాం అనేసి మెడిసిన్స్ బాక్స్ అంతా దీనిపైన పెట్టేస్తున్నాను.
చూడండి ఇప్పుడు అంతా క్లీన్ చేసినాక ఎంత బాగుందో బెడ్రూమ్ అయితే. ఇప్పుడు బెడ్రూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే హాల్లోకి వెళ్ళాలి. ఈ చైర్ చూపిస్తున్నాను కదా, ఇదే మేము సండే వెళ్ళేసి తెచ్చుకున్నాము. దీంతో పాటు ఇంకొకటి కబోర్డ్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఆ కబోర్డ్లోనే పిల్లల బుక్స్లన్నీ సర్దుకుందామనేసి హాల్లోకి వచ్చేసాను. అవన్నీ హాల్లో తెచ్చి పెట్టేస్తే నా పిల్లలు ఇక్కడ కూడా ఆ బుక్స్లన్నీ తీసేసినారు. మళ్ళీ వాళ్ళ దగ్గరవి తీసేసుకొని అన్నీ కబోర్డ్లో సర్దుకుంటున్నాను. ఇదే కబోర్డ్ అండి, మేము సండే బయటికి వెళ్తామన్నాం కదా, బయటికి వెళ్ళేసి ఇదే తెచ్చుకున్నాం మేము. ఇక్కడ నాంపల్లి స్టేషన్ ఉంటుంది కదా, దాని వెనకాల రోడ్లో అంతా ఫర్నిచర్ అమ్ముతారు కదా, అక్కడంతా అవే షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి తెచ్చుకున్నాము. చైర్ ఒకటి, కబోర్డ్ ఒకటి. ఇవన్నీ కిచెన్, బెడ్రూమ్, హాలు అన్నీ సర్ది క్లీన్ చేసే లోపే సామాన్లు కూడా ఆరిపోయినాయి. అవన్నీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి ఎక్కడవక్కడ సర్దేసి పెట్టేస్తా అన్నాను తుడిచి. పొద్దున్న నుంచి ఇవే పనులు అవుతాయండి, తుడ్చడము, కడగడము, అన్నీ సర్దడము, ఇవే పనులు అయిపోతాయి. దాంట్లో పిల్లలు ఉంటారా, కొన్ని నేను క్లీన్గా పెట్టేసి వస్తాను, వాళ్ళు మళ్ళీ తీస్తారు, నేను మళ్ళీ పెట్టేసి వస్తాను, వాళ్ళు మళ్ళీ తీస్తారు. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అయిపోతుంది. అంటే పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కదా, సో అట్లే చేస్తారు, ఇక ఏం అనలేము. కొంచెం పెద్దగా అయితే కొంచెం నాకు పని తగ్గుతుంది, వాళ్ళ చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారు, ఏం ఎక్స్ట్రా పని పెట్టరు. ఇక్కడ అవన్నీ సర్దేసినాక ఈ బట్టలు అయితే ఆరేసకొచ్చాను. అవన్నీ ఎక్కడక్కడ సర్దేశాను, గాజువి సపరేట్, స్టీల్వి సపరేట్ అన్నీ సర్దేసేసి ఇక్కడ చూడండి అన్ని బట్టలు అయితే ఆరేసాను. నేను వాషింగ్కి 2 డేస్కి ఒకసారి వేస్తాను బట్టలు, డైలీ అయితే వేయను. వేసేసి వచ్చాక ఇక్కడ అన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. లిక్విడ్స్ అన్నీ అయిపోయినాయి, వాషింగ్ మిషన్ లిక్విడ్స్. నేను మామూలుగా వాషింగ్ మిషన్కి లిక్విడ్ ఏరియలే వాడతాను, ఒక్కొక్కసారి కంఫర్ట్ వాడతాను లిక్విడ్, లేదంటే సాఫ్ట్ టచ్ వాడతాను. సో కంఫర్ట్ అయితే కొంచెం స్మెల్ ఎక్కువ అనిపిస్తుందండి బట్టలకి, సాఫ్ట్ టచ్ అయితే బాగుంటుంది కొంచెం, అది స్మెల్ మరీ ఎక్కువ ఏమంతా అనిపించదు. ఈసారి అయితే కంఫర్ట్ తీసుకున్నాను, అది కూడా రీఫిల్ అన్ని డబ్బాలో ఫిల్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. దీనిపైన పెట్టిన ఇది ర్యాక్ అయితే నేను కిచెన్కి అనేసి తీసుకున్నాను, కౌంటర్ టాప్లో పెట్టామనేసి, అది ఎక్కడ సెట్ అవ్వలేదండి, అందుకనేసి దీన్ని ఇట్లా యూస్ చేసుకున్నాను. వాషింగ్ మిషన్ లిక్విడ్స్ పెట్టుకోవడానికి వస్తుంది బయట అనేసి. ఇప్పటికి ఒక స్టేజ్లో అయిపోయిందండి పని, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అయిపోయింది, 12-15 వరకు అయిపోయింది. కొంచెం వాటర్ తాగేసేసి రెస్ట్ తీసుకుందామనేసి వెళ్తున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ పిల్లలకి లంచ్ తినిపించడం ఉంటుంది కదా, అందుకనేసి ఒక 1/2 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను. రెస్ట్ తీసుకోవడం అవ్వగానే ఇక కొద్దిసేపు అట్లా కూర్చున్నానో లేదో ఇక నా పిల్లలు వచ్చేసినారు, ఆకలి అయింది తింటాననేసి. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి అన్నం పెడుతున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్కి వాళ్ళకి అన్నం పెట్టేసి పడుకోబెట్టేసరికి 2:33 అవుతుందేమో. ఆ టైంకి మళ్ళీ ఇక వాళ్ళు పడుకున్నప్పుడే నేను ఇంకా పనులు చేసుకోవాలి కదండి. నైట్ డిన్నర్కి అనేసి జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మేమైతే వీఆర్ ఫ్రమ్ కర్ణాటక, మేము కర్ణాటక వాళ్ళం కదా, మా సైడ్ జొన్న రొట్టెలు తింటాం కొంచెము, అంటే రైస్ తక్కువ. ఇక్కడ తెలంగాణ సైడ్ రైస్ ఎక్కువ తింటారు, చపాతీ రోటీలు కొంచెం తక్కువ తింటారు. మా సైడ్ అయితే కంపల్సరీ లంచ్కి డిన్నర్కి జొన్న రొట్టెలు కావాల్సిందే. అందుకనేసి ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అనేసి మా ఆయనకి జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే చేసుకోలేనండి, వాళ్ళు మధ్యలో ఏదో దానికి పిలుస్తూ ఉంటారు, లేదా మధ్యలో వచ్చి దూరుతూ ఉంటారు, పని చేసుకోలేను జొన్న రొట్టెలు అయితే. వాళ్ళని పడుకోబెట్టేసి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నాను. ఎవరికైతే ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో ఎక్కువ తినారు కదా, ఎవరికైనా టిప్స్ కావాలంటే జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేసి, మీకు ఎలా చేసుకోవాలనేసి మీకు వీడియో కావాలనంటే నాకు కమెంట్లో జొన్న రొట్టెలు అనేసి కమెంట్ పెట్టండి, నేను ఎట్లా చేసుకోవాలి, బిగినర్స్ కూడా ఎట్లా చేసుకోవాలి అనేసి నేను దానిపైన ఒక వీడియో అయితే చేసేస్తాను. జొన్న రొట్టెలు అంతా చేసినాక కౌంటర్ టాప్ అంతా మళ్ళీ గలీజ్ అయిపోయింది, అంతా కడిగేసేసి క్లీన్ చేసేసాను. అంత క్లీన్ చేసేలోపే నాకు మళ్ళీ 4:30 అయిపోయింది అనుకుంటాను. 4:30 అయింది. ఇక్కడ అన్నీ అప్పుడే సర్దేసి వెళ్ళాను కదండి, ఆ చెత్త ఊడ్చలేదు, ఆ పేపర్స్ అన్నీ పడినవన్నీ ఇప్పుడు ఈవినింగే ఊడుద్దామనేసి అప్పుడు ఆఫ్టర్నూన్ వదిలేసాను. ఇప్పుడు అంతా ఊడ్చేసి క్లీన్ చేసినాక
బట్టలన్నీ ఆలోపు బట్టలు కూడా ఆరిపోయినాయి. బట్టలు ఆరిపోయినాయని తీసుకొచ్చేసేసి ఇక ఫోల్డ్ చేసేకైతే కూర్చున్నాను. బోర్ కొడుతుంది అనేసి కొంచెం టీవీ పెట్టుకొని అలా టీవీ చూసుకుంటూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసేలోపే 5 అయిపోయింది నాకు. అప్పుడు కొద్దిసేపు అట్లా కూర్చున్నాను ఫోల్డ్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ. 5 అయిపోయిందండి టైము. ఎట్లా టైం గడిచిపోతుందో అర్థం కాదు. ఇంట్లో ఉంటే పని చేస్తున్నట్టే ఉంటుంది. అమ్మయ్య, హౌస్ వైఫ్లో లైఫ్ ఇట్లే ఉంటుంది. ఇవన్నీ సర్ది అట్లా ఒక 2 మినిట్స్ కూర్చుందాం అనేలోపు నాది మీషోది ఒకటి కొరియర్ వచ్చింది. మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఇదేమంటే కౌంటర్ టాప్ కిచెన్లోటి కరెక్ట్గా అంతా క్లీన్గా సర్దుకుందాం అనేసి ఇది స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను. కానీ ఇది నాకు మళ్ళీ సెట్ అవ్వలేదండి. మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను. అంటే టైట్గా అయిపోయింది. సర్దేకేమో సర్దినాను, కానీ మళ్ళీ స్టవ్ అంతా తీసి తుడిచేకైతే ఇబ్బందిగా అవుతుందనేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసాను. దీన్ని సర్ది మీకు చూపిస్తున్నాను. ఇట్లా క్వాలిటీ అయితే బాగా వచ్చింది, కానీ నాకు సెట్ అవ్వలేదంటే అరౌండ్ 249 ఎంతో పడిందండి దీని అమౌంట్. కానీ ప్రైస్కి తగినట్టు క్వాలిటీ అయితే బాగుంది. అట్లా సర్దేసుకున్నాను. అది సర్దేసేలోపే నా కొడుకు ఈవినింగ్ అయింది కదా, నాకు తినడానికి ఏమైనా కావాలి, మ్యాగీ కావాలన్నాడు. అంటే పొద్దున్నే అడిగాడు వాడు. నేను పొద్దున్నే టిఫిన్కి దోశ చేసేసాను ఆల్రెడీ. అందుకని వాడికి చేసి ఇవ్వలేదు మార్నింగ్ మ్యాగీ. ఇప్పుడు అడుగుతున్నాడు బాగా అనేసేసి ఇక నేను కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు పనిలో పడి. ఇక ముగ్గురు, నేను, మా పాప, బాబు అందరూ తింటామనేసి లైట్గా తిందామనేసి ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నాను. పిల్లలు తింటారు కదండి, నేను మ్యాగీలోకి కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తాను. వాటర్ ఎక్కువ వేసేసి ఎక్కువసేపు ఉడకబెడతాను, అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేకనేసి. ఇక్కడ మ్యాగీ అయితే ఉడకడానికి పెట్టేశాను. ఆ లోపు కట్ట అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక ఈ మ్యాగీ ఉడికేలోపే మళ్ళీ వెళ్ళేసేసి స్నానం చేసుకొని వచ్చి దేవుడి దగ్గర దీపం పెడదామనేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఇంకా కొంచెం వాటర్ ఉండినాయి మ్యాగీలో. దానికి మళ్ళీ కొంచెం చీజ్ వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకడానికి పెట్టి ఇక్కడ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేస్తున్నాను. ఈ దేవుడి దగ్గర దీపం పెట్టేలోపే 6:30 అయిపోయిందండి. ఇప్పుడు అదంతా అయిపోయి దీపం పెట్టేసినాక ధూపం కూడా కృష్ణుడి దగ్గర హాల్లో ధూపం పెట్టేసేసి ఇక మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. నా పిల్లలు ఆపాటికే అడుగుతున్నారు ఇంకా అయ్యిందా లేదా అమ్మ అనేసి. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇక పిల్లలకి కూడా సర్వ్ చేసేసి నేను కొద్దిగా తింటున్నాను. నేను కొద్దిగా తిందామనేసి కొంచెం ఎక్కువే చేసేసుకున్నాను. ఇక్కడంతా సర్వ్ చేసుకుంటున్నాను. పిల్లలకి వేసేసి ఇచ్చి నేను కూడా తింటున్నాను. సో ఇదండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లే ఉంటుంది నాకు పని. అంటే ఒక్కొక్క రోజు ఖాళీగా ఉంటుంది, కానీ మామూలు చాలా రేర్ అండి ఖాళీగా ఉండడం. ఆఫ్టర్నూన్ ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఇట్లా ఉంటుందండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రూటీన్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా లాంటి హౌస్ వైఫ్లకి సపోర్ట్ చేయండి. సరే, బాయ్ అండి అందరికీ. ఇక్కడ పిల్లలు కూడా మ్యాగీ అంతా బాగా ఎంజాయ్ చేసుకుంటారు. నా కొడుకు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయినాడు అడిగినందుకు, చేసి ఇచ్చినందుకు. సో బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.